శ్రీరామ్ వెల్కమ్ టు యాత్ర స్పెషల్. మీరు చూస్తున్న ఔదుంబర వృక్షం. ఇది గాంగాపూర్ ప్రధాన క్షేత్రానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో భీమా అమర్జ నదుల సంగం ఒడ్డున ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామి రెండో అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి తన దగ్గరకు వచ్చే భక్తులకు మొదట సంగములో స్నానమాచరించి ఔదుంబర వృక్షాన్ని సేవించిన పిదవనే తన దర్శనముకు రమ్మని చెప్పేవారట. మరి శ్రీ స్వామివారు ప్రతినిత్యం తన శిష్యులకు ఈ ఔదుంబర వృక్షం కిందనే ప్రవచములు బోధించేవారట. ఒక రోజున ఒక భక్తుడు చర్మ వ్యాధితో బాధపడుచు వ్యాధి నివారణకై స్వామి దర్శనానికి వచ్చి దూరంగా నిలబడడం గమనించిన స్వామివారు ఆ భక్తునకు ఒక ఎండు మేడి కర్రను ఇచ్చి సంగం ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం పక్కన నాటి ప్రతినిత్యం నీరు పోయమని, అదేవిధంగా ఆ భక్తుడు నిత్యం నీరు పోయడం. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత స్వామివారు ఒక రోజున ఇది గమనించి భక్తుని విశ్వాసమునకు మెచ్చి తన కమండలంలో నుంచి నీటిని తీసి ఎండు మేడికర్రపై చల్లడంతో ఆ ఎండు కర్ర చకచగా చుగురించి పెద్దదై ఔదుంబర వృక్షంగా మారడం, అలాగే ఆ భక్తుని ఉన్న చర్మ వ్యాధి పూర్తిగా నయం అవడం జరిగిందట. మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఔదుంబర వృక్షం సుమారు 400 సంవత్సరం కిందట నాటిందనే ప్రతిది. ఈ ఔదుంబర వృక్షం కింద గురుచరిత్ర పారాయణం నిష్ఠతో చేసినట్లయితే శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఈ వృక్షమునందు సూక్ష్మ రూపములో ఉండి భక్తుల సమస్త సమస్యలను బాధలను తొలగిస్తారని, అందుకే నిత్యం ఈ వృక్షం కింద కొన్ని వేల మంది భక్తులు గురు చరిత్ర పారాయణం చేయడం అందుకు నిదర్శనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.